నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో యనమలకుదురులోని గత 10 సంవత్సరాలుగా ఈద్గాహ్ వెల్ఫేర్ సొసైటీ కబ్రస్థాన్ సొసైటీ ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపిన అధ్యక్షులు అష్రఫ్ కానీ కొంతకాలంగా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఏదో జరిగిపోతుందన్నట్లుగా మసీదు కమిటీ మీద ఆరోపణలు తీసుకొస్తున్నారని వెల్లడి. గ్రామ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు అని కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్ గా ఆవిష్కరించిన ప్రధాని. పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధి యనమలకుదురులోని మసీద్ ఫైజ్ ఈద్గాహ్ కబ్రస్థాన్ ను గత 10 సంవత్సరాల నుంచి మసీద్ ఫైజ్ ఈద్గాహ్ వెల్ఫేర్ సొసైటీ కబ్రస్థాన్ సొసైటీ ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ఈద్గాహ్ అధ్యక్షులు అష్రఫ్ తెలిపారు. కానీ కొంతకాలంగా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఏదో జరగనానిది జరిగిపోతుందన్నట్లుగా మసీద్ కమిటీ మీద ఆరోపణలు తీసుకొచ్చారని చెప్పారు. ఎలాగైనా సరే ఈ మసీదుకు సంబంధించిన షాపులు స్వాధీనం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యనమలకుదురు ఈద్గాహ్ అధ్యక్షులు అష్రఫ్ కమిటీ సభ్యులు నిన్న సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొద్ది కాలంగా ఈద్గాహ్ విషయంలో వివాదం నడుస్తుందని ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు సూచించడం జరిగిందని అన్నారు. అయితే వక్ఫ్ బోర్డుకు చెందిన వారితో పాటు కొంతమంది వ్యక్తులు మసీదు ప్రాంగణంలో చొరబడి నానా హంగామా చేశారన్నారు. పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్లిన ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లుగా పత్రాలు చూపించినట్లుగా పోలీసులు చెప్పారన్నారు. తాము కూడా కోర్టు ఇచ్చిన స్టేటస్ కోను పోలీసులకు చూపించామని అన్నారు. న్యాయస్థానం స్టేటస్ కో ఇచ్చిన వక్ఫ్ బోర్డు వాళ్లు ఇది తమ పరిధిలోనిదంటూ వస్తున్నారని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నా కూడా దౌర్జన్యం చేస్తున్నారని ఇది సబబు కాదని వారు తెలిపారు. యనమలకుదురు గ్రామం ఈద్గా ప్రెసిడెంట్ అయిన అష్రఫ్ను మాట్లాడుతున్నానండి. గత కొద్ది కాలంగా అందరికీ ఈ విషయం తెలుసు. ఈ ఈద్గా విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం అందరికీ మా వాట్సాప్ ద్వారాగా ఫేస్బుక్ ద్వారాగా అందరికీ తెలిసిన విషయమే. అయితే మేము కోర్టును ఆశ్రయించగా ఈ విషయం మాకు ఒక బోర్డు వాళ్ళకి స్టేటస్ కో అనేది విధించడం జరిగింది. కోర్టు ఆర్డర్ అంటే యథాతథ స్థితిని ఉండమని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ నిన్న అనుకోకుండా వక్ఫ్ బోర్డు వాళ్ళు మరి కొంతమంది దాదాపు 50 నుంచి 100 మంది దాకా ఈ మసీదు ప్రాంగణంలో చొరబడి అక్రమంగా చొరబడి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి లోపల తాళాలు గీలాలు మొత్తం పగలగొట్టి సీసీ కెమెరాలు కూడా అద్దాలు పగలగొట్టేసేసి నానా విషయంగా చేశారు. ఇది మేము పోలీసు వారికి ఈ విషయం తెలియజేయగా లేదు కోర్టు వాళ్ళకి ఫేవర్గా ఇచ్చిందని చెప్పేసి మాకు చెప్పారు అని చెప్పేసి మా మీద వితండవాదన చేయడం. 20 సంవత్సరాల క్రితం వీళ్ళంతా ఎవరూ లేని సమయంలో ఖాళీగా ఈద్గా ఇది కబ్రస్థాన్ ఉండేది మైదానంలాగా. దాన్ని వచ్చిన తర్వాత గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన్ని డొనేషన్ అడిగి 3.5 లక్షలు అడిగి చుట్టూతా కబ్రస్థాన్ చుట్టూతా గోడ కట్టించడం జరిగింది. దాని తర్వాత ఆ కబ్రస్థాన్కి విడదీసి కబ్రస్థాన్ ఈద్గా అది కట్టడం గోడ కట్టి మినార్లు కట్టడం జరిగింది. ఇంత ఖర్చులో కేవలం ఈ అష్రఫ్ భాయ్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆయన సొంత డబ్బు. తర్వాత షాపులు ఈ మసీదు కట్టిన తర్వాత ఆ మసీదు ఖర్చుల కోసం దాని మెయింటెనెన్స్ కోసం షాపులు కట్టడం జరిగింది. ఆ షాపుల ఆదాయం. నమస్కారం అండి. ఇక్కడ జరుగుతున్నది కేవలం అష్రఫ్ భాయ్ మీద ఉన్నటువంటి ద్వేషం కాదు, ఆధిపత్య పోరు చేస్తున్నారండి. ఇక్కడ ఒకప్పుడు ఒక 13 సంవత్సరాల క్రితం ఇదంతా అడవి, ఇదంతా ఒక మనిషి చనిపోతే యనమలకుదురులో ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి చనిపోతే లాగుల యువతల నుంచి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్ళి మట్టి చేయాలంటే ప్రత్యేకంగా పొలుగులతో గొయ్యి తవ్వడమే కాకుండా కత్తులు గొడ్డలు పెట్టి దారి చేసుకుంటూ వెళ్ళి లైట్లు పట్టుకొని వెళ్ళి చేసే పరిస్థితి అన్ని. అలాంటప్పుడు ఈయనకి ఎందుకు కలిగిందో నాకు తెలియదు. కానీ అష్రఫ్ భాయ్కి ఇది బాగు చేయాలి, డెవలప్ చేయాలి, మనవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు నాకు ఆశయంతో వాళ్ళ నాన్నగారి దగ్గర కొంత డబ్బులు తీసుకొని ఈ మసీదుకి పునాది వేసి మిగతా చందాలు అవన్నీ పోగు చేసి
దీన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటూ ఆ రోజున్న పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరి ప్రోద్బలంతో వాళ్ళందరి సహకారంతో డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, నా వ్యవస్థ బాగుండాలి అనే ఒక కాన్ఫిడెన్స్తో, ఒక ఆలోచనతో అతను ఇదంతా డెవలప్ చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. 3 రోజుల పాటు పిఠాపురం, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అభిమాన నేతకు ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు అని, ఆయన జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రూపొందించిన 3 పుస్తకాలను మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు. కన్వెన్షన్ సెంటర్లో వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా 3 పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. సేవలో వెంకయ్య నాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్య నాయుడు జీవితం, ప్రయాణం అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ ఈ పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. వెంకయ్య నాయుడుతో తాను సుదీర్ఘ కాలం కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని మోదీ చెప్పారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 17 నెలల పాటు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్, అమృత్ యోజన వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి కేంద్ర మంత్రిగా గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభకే వెళ్ళిందని, అప్పుడు చైర్మన్గా ఉన్న వెంకయ్య నాయుడు సభను సజావుగా నడిపించి బిల్లు ఆమోదం పొందడానికి కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని చెప్పారు. ఆయన దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయమని వెంకయ్య నాయుడు చెప్పారు. తను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని, అయితే మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని తెలిపారు. చట్టసభలకు ఎన్నికైన నేతలు హుందాగా వ్యవహరించాలని, పార్టీ మారడం తప్పు కాదు, కానీ పార్టీ ద్వారా పొందిన పదవులను త్యజించాకే మరో పార్టీలోకి వెళ్లాలని సూచించారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలని కోరారు. కులం, డబ్బు కాకుండా గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని వెంకయ్య నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है. उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं. ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे हैं. ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे हैं. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी, आपको बहुत बहुत धन्यवाद. आपने अपना व्यस्त समय में कुछ समय निकालकर मेरा 75th ये पंच सप्तती के अवसर पर आपने मेरे बारे में जो लिखा है 3 पुस्तक, इन तीनों पुस्तकों को आपने विमोचन किया है. आपको बहुत बहुत धन्यवाद.
I don't want to take much of your time, Prime Minister. You are doing a good work. Continue it with all the vigor and might. I know that you have taken a lot of initiatives for the welfare of the downtrodden, taking care of the suppressed. ఆర్యవేశ్యుల సంక్షేమం అభివృద్ధికి ఆర్యవేశ్యుల్లో ఉన్న పేదవారికి తోడ్పాటును అందించేందుకు ఆర్యవేశ్య మహాసభ కృషి చేస్తుందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆర్యవేశ్యుల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వంలో దాని మూలన పడేయడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావటం, కూటమి ప్రభుత్వం రావడంతో ఆర్యవేశ్య మహాసభకు పేద ఆర్యవేశ్యులకు శుభం కలుగుతుందని, వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్లో నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, కోఆర్డినేటర్ దర్శివాసు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షురాలిగా కొప్పురావు రజనిని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రాజకీయ ప్రమేయంతో 4 సంవత్సరాలు మహాసభకు ఎన్నికలు నిర్వహించలేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే ఎన్నికలు నిర్వహించి మహాసభకు వైభవం తీసుకురావడం జరిగిందన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు, ఆర్యవైశ్య ఆలయాలు వారితోనే ఉండేలా జీవో కూడా ఇప్పించడం జరిగిందన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆర్థిక సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా మూలన పడిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంచి జరుగుతుందని, పేద వైశ్యులకు నిధులు ఏర్పాటు చేసి వారిని ముందుకు పోయే విధంగా చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, కోఆర్డినేటర్ దర్శివాసు మాట్లాడుతూ, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 1500 మంది మహిళలు వచ్చారని, కొప్పురావు రజనిని మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. సమాజానికి ఆర్యవైశ్యులకు ఎంతో సేవ చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. మహిళలు, పేద ఆర్యవైశ్యులకు సేవ చేయాలనేది తమ కోరిక అన్నారు. కొప్పురావు రజని మాట్లాడుతూ, సమాజంలో ఆర్యవైశ్య మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, వారికి ఇబ్బంది కలిగినా వెన్నంటే ఉంటామని చెప్పారు. వారికి కావలసిన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. పేద ఆర్యవైశ్యులకు అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్థాపించి 110 సంవత్సరాలైనది. ఈ మహాసభలో పెద్దలు రోసాయి లాంటి వారు కూడా అధ్యక్షులుగా ఉండేవారు. మహాసభ ప్రాముఖ్యత ఏమంటే, వైశ్యుల ఇబ్బందులని ఒక రిప్రజెంటేషన్ చేసేదానికి ఈ సభ ముందు నుంచి గౌరవప్రదంగా ఉన్నది. గత ప్రభుత్వంలో ఎలక్షన్లు పెట్టకుండా 4 సంవత్సరాలు ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తో ముందుకు పోవటం జరిగింది. గత ప్రభుత్వం ఉండగానే ఎలక్షన్స్ పెట్టించి మరి మహాసభకు ఒక పూర్వ భోగ్యం కలిగే విధంగా ముందుకు పోవటం జరిగిందని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దాదాపుగా 1500 మంది మహిళలు దీనికి రావడం జరిగింది. కొప్పురావు రజని గారు ఈ మహిళా విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఈ సమాజానికి ఆర్యవైశ్యులకి ఎంతో సేవ చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి చేస్తున్నాము. నా పేరు కొప్పురావు రజని. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఇదంతా కూడా మాకు టీసీ వెంకటేష్ గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు గారు, అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ గారు, అలానే ఈ కార్యక్రమాన్ని అంతా భుజాన వేసుకొని ఈ ఆర్యవైశ్య మహాసభ కోఆర్డినేటర్ దర్శివాసు గారు, అలానే మహాసభ మా సెక్రటరీ, ట్రెజరరు, వాళ్ళందరూ మిగిలిన
మా కార్యవర్గ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ఇంతమంది మహిళలు పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ప్రెస్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా అధ్యక్షురాలు అనేక సేవా కార్యక్రమాలు జరిగిన తలంపుతో నూతన అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం సందర్భంగా వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన, అలాగే విజయవాడలోని మీ ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు మరీ ధన్యవాదాలు. మీరందరూ రజనీ గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించవచ్చు. మదర్సలా బాలిక తల్లిదండ్రులు కొండపల్లిలో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అల్తాఫ్ రాజాని కలిసి జరిగిన సంఘటన వివరించి తనకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు అల్తాఫ్ రాజా మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ మదర్సాలో బాలికల మృతి అనుమానాలేనో ఉన్నాయని, సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని, సీసీ కెమెరా ఫుటేజ్ బహిర్గతం చేయాలని అన్నారు. సంఘటనపై పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. అవసరమైతే డీజీపీ, హోంమంత్రి, గవర్నర్ను సైతం కలుస్తామని చెప్పారు. సంఘటనపై ప్రజా సంఘాలు గలమెత్తాలని కోరారు. కరిష్మా మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మదర్సాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా నడుస్తున్న మదర్సాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కరిష్మా అనే అమ్మాయి మహబూబ్ సుబానీ గారి వాళ్ళ కూతురు మరణం వెనకాల చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ పోలీస్ శాఖ వారు పూర్తిగా సమగ్ర విచారణ జరిపి, పూర్తిగా లోతుగా విచారణ జరిపి వెంటనే న్యాయం చేయాలి. న్యాయం చేసే విధంగా అన్ని సంఘాలు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా, మహిళా సంఘాలు కానీ, మహిళా కమిషన్ వారు కానీ అందరూ స్పందించి ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందనే దాని మీద, అంటే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అంటున్నారు, ఇక్కడ వీళ్ళు చెప్పిన మాటకి ఆ వాడకట్లో జరిగినటువంటి మాటలకి వాస్తవాలు ఏంటనేది తెలియాలంటే సమగ్ర విచారణ పూర్తిగా క్షుణ్ణంగా ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు ఈ పిల్లకి న్యాయం జరిగిద్ది. मेरे बच्ची को मदरसा में सिद्धिनगर मदरसा में बेइंसाफ कर दी. मेरे बच्ची की उम्र ने मार को మాది గుడివాడ దగ్గర అంగులూరు అనే గ్రామం. అంగులూరు అనే గ్రామంలో మా అమ్మాయిని షేక్ కరిష్మా తెలుగు మీడియం 7th వరకు చదివించాం గవర్నమెంట్ స్కూల్లో. సరే బయట పరిస్థితులు బాగోట్లేదు అని చెప్పి మా మదర్సాలో జాయిన్ చేయడం జరిగింది. గుడివాడలో మా అమీర్ సాబ్ గారు, విజయవాడలో అక్బర్ సాబ్ గారు ఎట్లాగో విజయవాడ ఏరియాకి, గుడివాడలో మా అమీర్ సాబ్ గారు, అబ్దుల్ రెహమాన్ భాయ్ గారు, మా పిల్లలు అక్కడే చదివారు మంచిది అని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే అని తీసుకెళ్ళి జాయిన్ చేసాం. జాయిన్ ఫీజు ఫస్ట్ స్టార్టింగ్లో 4,000 కట్టాలన్నారు. అక్కడి నుంచి నెలకు 3,000 కాడికి కట్టాలన్నారు. సరే అని ఇచ్చాం. అట్లా కడుతూ వచ్చాం. మొత్తం సంవత్సరం పాటు చదివింది మా పిల్ల అక్కడ. ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నగర కమిషనర్ స్వప్నికల్ దినకర్ పొన్కర్ సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం ఉదయం 10 గంటలకు నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాలను నిర్వహించనున్నారు. ప్రజలందరూ తమ ఫిర్యాదులను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నికల్ దినకర్ పొన్కర్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్లుగా చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈ నెంబర్ ఏర్పాటు చేసినట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు. వారి వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 7306299999 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే వారి సమస్యల ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్ పెన్షన్దారుల్ని మభ్యపెట్టారని పల్లా విమర్శించారు. జగన్ 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచి హడావుడి చేశారని, చంద్రబాబు ఒకేసారి 1000 రూపాయలు పెంచి లబ్ధిదారులకు మేలు చేశారని చెప్పారు. పెంచిన పెన్షన్ సోమవారం పంపిణీ చేస్తామని, అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని, విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చుతామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ సోదరులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించినందుకు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది అంటే నాకు నిజంగా అంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి నాకు రాష్ట్ర అధ్యక్షులుగా రావడం అంటే నాకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఆ రోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వచ్చి వారు ఆ ప్రమాణ స్వీకారం రోజు వారి దగ్గర ఉన్నారు. వారికి మరీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢాసారే ఉత్సవాలు ప్రారంభమవుతాయని దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆషాఢ మాసం సారెను వివిధ దేవాలయాల నుంచి అమ్మవారికి సమర్పిస్తానన్నారు. దేవస్థానానికి ముందస్తుగా సమాచారాన్ని అందిస్తే సారె సమర్పణలో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. తేదీ నుంచి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారె మహోత్సవం నిర్వహించనున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. భక్తులు అమ్మవారికి సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జూలై 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవి ఉత్సవాలు ఉంటాయని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలు జూలై 6 నుంచి 15 వరకు జరుగుతాయని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రిలో జరుపుతామని, 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తారని చెప్పారు. ఆషాఢ మాసము యొక్క ప్రారంభం 6/7/2024 నుంచి 4/8/2024 వరకు ఉంటుంది. ఈ సందర్భంలో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారె సమర్పిస్తారు. దాంతో ప్రారంభమై వివిధ ప్రజలు, భక్తులు, సంస్థలు అందరూ సారె సమర్పించే కార్యక్రమం ఆ నెల్లాళ్ల పాటు జరుగుతోంది. ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత వారికి అమ్మవారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి మరి భోజన సౌకర్యాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వేదిక మీద ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి వారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు, మిత్రులు, ప్రధాన అర్చకులు, మరి అలాగే మా వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస్ శాస్త్రి గారికి, మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడాను శ్రీ దుర్గామాత ఆశీస్సులు. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడాను
అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ ముఖ్యంగా మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క దోషాలు నివారణ అవ్వాలి, లోకం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ సంవత్సర కాలంలో 4 రకాలైనటువంటి నవరాత్రి ఉత్సవాలు చేయమని చెప్పి మనకి దేవీ భాగవతాది గ్రంథంలో ఆగమశాస్త్ర గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరిగింది. వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఈ శాకాంబరి అలంకారం చేయడం అనేది వాళ్ళు చేస్తున్నారు మొదటి నుంచి. అక్కడికి అప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఈవో గారు ఉన్నారు. ఇక్కడ ఈవో గారు అప్పుడు పిలిచి అక్కడ వరంగల్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి ఆ అమ్మవారి ప్రకారంగా ఇక్కడ శాకాంబరి ఉత్సవాలు మనం చేయాలి, అమ్మవారి అలంకారాలు చేసి వచ్చిన తర్వాత ఆ అలంకారం ప్రకారంగా ఇక్కడ అమ్మవారికి కూడా మనం చేస్తే చాలా విశేషంగా ఉంటుందని చెప్పి అప్పుడు నేను చెప్పడం జరిగింది. దాని మీద మేము అప్పుడు వరంగల్ వెళ్ళి అమ్మవారిని భద్రకాళి అమ్మవారిని స్వయంగా చూసి అక్కడ అమ్మవారికి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఎలా చేస్తే బాగుంటుందని ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఈవో గారితో మాట్లాడి దాని ప్రకారంగా అమ్మవారికి 3 రోజులు అమ్మవారికి విశేషంగా అలంకారాలు చేస్తే బాగుంటుందండి అని చెప్పి. విశాఖపట్నంలో బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును సెలవుతో సత్కరించారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ సమస్యలతో పాటు పలు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుందని మధ్యాహ్నం మహా నివేదన సమయంలో సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వేచి ఉంటున్నారని ఈవో చెప్పారు. ఆ సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు ఆపాలని నిర్ణయించామని తెలిపారు. 11:45 నుంచి 12:15 వరకు మహా నివేదన ఉంటుందని, 11:30 నుంచి 1:30 వరకు ప్రోటోకాల్ దర్శనాలు ఉండవని చెప్పారు. సామాన్య భక్తులకు దర్శనంలో ఆకంఠం కలగకూడదనే ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేశామని దుర్గగుడి ఈవో రామారావు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో యనమలకుదురులోని గత 10 సంవత్సరాలుగా ఈద్గాహ్ వెల్ఫేర్ సొసైటీ, కబ్రస్థాన్ సొసైటీ ద్వారా అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపిన అధ్యక్షులు అష్రఫ్. కానీ కొంతకాలంగా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ ఏదో జరగరాంది జరిగిపోతుందన్నట్లుగా మసీదు కమిటీ మీద ఆరోపణలు తీసుకొస్తున్నారని వెల్లడి. గ్రామ స్థాయి నుంచి ఉపరాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్యనాయుడు అని కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్గా ఆవిష్కరించిన ప్రధాని. పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.